ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఒక మంచి అంశము మీద మాట్లాడుకోబోతున్నాము. అంశం ఏంటంటే విశ్వాసము ద్వారాగా అసాధ్యమైన వాటిని కూడా సుసాధ్యము ఎలా చేయవచ్చో మనం నేర్చుకుందాం. మన ముందు ఒక పెద్ద గోడ ఉన్నట్లయితే దాన్ని మనము దాటలేము, అది మనకు అసాధ్యము అనిపిస్తూ ఉంటుంది కదండి. కానీ ఆ గోడను దాటేటటువంటి శక్తి గనుక మన దగ్గర ఉంటే మన జీవితంలో ఎన్నో అనారోగ్యాలు, అప్పులు, కుటుంబ సమస్యలు అనే పెద్ద కొండలు మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాయి, అవునా? కానీ ఈరోజు ఈ వీడియో ద్వారాగా బైబిల్ ఆధారంగా కొండలు అనే సమస్యలను మనం ఎలా విశ్వాసముతో పడగొట్టవచ్చో తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం వాక్య భాగంలోనికి వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనము చదువుకోబోతుంది. నీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియో నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనే పరిశుద్ధాత్ముడు మన కోసం ఎంత మంచి మాట రాయించారు. దేవుడు ఇక్కడ ఏమంటున్నారని కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల అంటున్నారు. ఆవగింజంత విశ్వాసం అంటే ఏంటండి? మనం తెలుసుకుందాంలో నాకు అంత పెద్ద విశ్వాసం లేదు, నేను అంత గొప్ప విశ్వాసుడిని కాదు, విశ్వాసురాలిని కాదు అని మనలో మనం బాధపడిపోతూ ఉంటాం. పనిని ప్రారంభించాలి అంటే మనం విశ్వాసం కలిగి ఉండను. ఎందుకో తెలుసా? మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక దగ్గర ఉన్నటువంటి ఇబ్బందులు, ఇరుకులే కానివ్వండి, వాటి వల్ల మనం వాటిని విశ్వాసముతో ముందుకు కొనసాగలేం. వాటిలో నాకు అంత పెద్ద విశ్వాసం లేదు, నాకు నమ్మకము లేదు, ఈ పని అవుతుందని నమ్మకము లేదు అని కొన్ని అవిశ్వాసమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే, మీకు ఆవగింజంత విశ్వాసము ఉంటే చాలు అంటున్నారు. ఎందుకని అంటున్నారంటే, మీ అందరికీ కూడా ఆవగింజ అనగా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది కదండి. మీరందరూ కూడా రోజువారీ వంటల్లోనో లేకపోతే ఇతర పనుల్లోనో ఆవగింజను కూడా మీరు ఉపయోగిస్తూనే ఉంటారు. ఆవగింజ ఎంత చిన్నదిగా ఉంటుందనివ్వండి, పురుషులు అవనివ్వండి, మీ అందరికీ కూడా, ఈ వీడియో వీక్షిస్తున్న వారందరికీ కూడా ఆవగింజ ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. యవనస్తులు ఎవరైనా ఉండుంటే కనుక వారికి తెలియకపోతే ప్రతి ఒక్కరూ కూడా వారి తల్లిదండ్రులను అడిగి ఆవగింజ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఎందుకని దేవుడు ఆవగింజంత విశ్వాసం అంటున్నారంటే, ఆవగింజ చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ అది గనక భూమిలో నాటినట్లయితే దాంట్లో ప్రాణం ఉంటుంది కదండి. మరి భూమిలో నాటినట్లయితే అది ఎంత పెద్ద చెట్టులాగా, వృక్షంలాగా మారుతుంది. విత్తనం చిన్నదే, ఆవగింజ చిన్నదే కావచ్చు, కానీ విశ్వాసము ద్వారా అది ఎంత, దాంట్లో ప్రాణం ఉంది కాబట్టి అది ఎంత పెద్ద చెట్టు అవుతుందండి. దానిని గూర్చే దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు, విశ్వాసము, ఆవగింజంత విశ్వాసం. కూడా అర్థమైందని నేను నమ్ముతా ఉన్నాను. మీ దగ్గర ఉన్నది చిన్న విశ్వాసమో, కొంచెం విశ్వాసమో, ఎలాంటి విశ్వాసమైనా కానివ్వండి, కానీ అది మన సజీవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద గనక ఉన్నట్లయితే మీకు అద్భుతాలు చేయబోతా ఉంది. ఆ విశ్వాసం ఎవరి మీద ఉంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద ఉంటే మీరు అద్భుతాలు చూడబోతున్నారు. ఆ విశ్వాసమే అద్భుతాలు చేయబోతా ఉంది. మీకు ఉన్న సమస్య ఎంత పెద్దది అన్నది ముఖ్యం కాదు. ఇక్కడ మీకున్న సమస్య ఎంత పెద్దదవనివ్వండి, చిన్నదవ కాదండి సమస్య. ఇక్కడ మీరు నమ్ముకున్నటువంటి దేవుడు ఎంత శక్తిమంతుడు అన్నదే ముఖ్యమండి. మీకున్న సమస్య ముఖ్యం కాదు.
మీరు నమ్ముకున్నటువంటి దేవుని శక్తి ఎంత గొప్పదో అది మాత్రమే ముఖ్యం. ఇదందరూ కూడా మీరు గ్రహించాలి. అర్థమవుతుందండి. చిన్న చిన్న వాటికి మనం విశ్వాసం కోల్పోకూడదు, నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు. అర్థమవుతుంది. ఇంకా రెండవదిగా సమస్యతో మాట్లాడాలి. సమస్యతో మాట్లాడడం గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, అనగా సమస్య దాని గురించి దేవునికి చెప్పడం కాదు, మీకున్నటువంటి సమస్య గురించి దేవునికి వివరించడం కాదు. అయ్యా నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్యను తీర్చు, ఈ సమస్యను నా దగ్గర నుంచి తీసివే ప్రభువా అని వేడుకోవడం కాదండి. మీ దేవుని శక్తిని బట్టి మీరు ఆ యొక్క సమస్యతో మాట్లాడాలి. మీకు అర్థమవుతుందా? మీరు మీకున్న సమస్యను దేవునికి వివరించి చెప్పడం కాదు, కానీ దేవుని దగ్గర ఉన్నటువంటి శక్తిని గూర్చి సమస్యతో మాట్లాడాలి. ఇక్కడ అర్థమవుతుందా? మనలో చాలామంది అనుకుంటా ఉంటారు, నాకు ఈ సమస్య ఉంది లేదా ఆ సమస్య ఉందని బాధపడిపోతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. అవునా? కానీ విశ్వాసము గల మనిషి, విశ్వాసము గల వ్యక్తి దేవుని శక్తిని బట్టి ఆ సమస్యను గద్దిస్తాడు. అవునా? మన దగ్గర కనుక విశ్వాసం ఉంటే మనం ఇవన్నీ కూడా దేవునికి చెప్పనక్కర్లేదు. ఎందుకు? ఆయన ప్రతి దాన్ని కూడా నిర్మూలము చేయగల శక్తిమంతుడు. అది మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ ఎందుకని మనం విశ్వాసం కోల్పోతున్నాం రోజు రోజుకి కూడా? ఏమండి? విశ్వాసం ఉంచాలి దేవుని మీద. విశ్వాసం ఎప్పుడైతే మనం కోల్పోతామో దేవునిని కూడా అప్పుడే కోల్పోతాం. ఎందుకంటే విశ్వాసము ద్వారాగానే ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది. ఎందుకంటే విశ్వాసము ద్వారాగానే ప్రతి ఒక్కటి కూడా జరుగుతుందని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు దావీదు గారు గొల్యాతును ఎదుర్కొన్నారు కదా, అది ఏ విధంగా ఎదుర్కొన్నారండి? ఆయనకున్న బలము చేతన? బలవంతుడండి ఆయన? ఏమన్నా శక్తిమంతుడా? యుద్ధకారుడా? కాదు. ఆయన నమ్ముకున్నటువంటి దేవుడు శక్తిమంతుడు గనుక ఆ శక్తిని బట్టి గొల్యాతును ఎదుర్కొన్నాడు. విశ్వాసం, దేవునికి శక్తి ఉంది గనుక ఆయన మీద విశ్వాసం ఉంటే దేనినైనా చేయించగలను అనే నమ్మకంతో గొల్యాతును ఎదుర్కొన్నాడు. మనందరము కూడా అలాగే గొల్యాతును ప్రాణము తీయడానికి నాకు సహాయం చేయమని అడగడం కాదు, కానీ గొల్యాతుతోనే మనం మాట్లాడాలి. దేవుడు నిన్ను నా చేతికి అప్పగించెను గనక ఈరోజు నీ చావు నా చేతిలోనే. నేనైతే చంపను, కానీ దేవుడే నిన్ను చంపుతాడు. అవునా? అలానైనా మాట్లాడాల్సింది మనం. మనకి శక్తి ఉందా ఏంటండి? మనకేమైనా బలం ఉందా? మనం ఏమైనా యుద్ధకారులమా? చెప్పండి. మనం కాదు కదా. మనం నమ్ముకున్నటువంటి దేవుడు అన్ని విధములైనటువంటి వాడు, శక్తిమంతుడు, బలవంతుడు, యుద్ధకారుడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని విధములైనటువంటి వాడు. ఆయనే మనలో ఉంటే మనం ఎందుకని విశ్వాసాన్ని కోల్పోతున్నామో మనకు మనం పరిశీలన చేసుకోవాలి. మనల్ని పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు అనేటటువంటి దేవుడు మనలో విశ్వాసాన్ని కోల్పోతా ఉన్నాం. విశ్వాసముతో సమస్యతో మాట్లాడాలి కదా. సమస్య గురించి దేవునికి చెప్పకుండా సమస్యకే దేవుని శక్తిని బట్టి మనం దాంతో మాట్లాడాలి. సమస్యకే దేవుని శక్తిని బట్టి మనం దాంతో మాట్లాడాలని ప్రతి ఒక్కరు కూడా తెలుసు. విధంగా మూడవదిగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే కనుక ఓర్పుతో కూడిన నిరీక్షణ. విశ్వాసం అంటే కేవలం నమ్మకం మాత్రమేనా అండి? విశ్వాసం అంటే కేవలం నమ్మకం మాత్రమే. సమయం కోసం ఎదురు చూస్తూ ఓపికగా ఉండాలి. ఇప్పుడు అబ్రహాము గారు ఉన్నారండి. ఆయనకి ఎంతో వయసు వచ్చేసింది.
అప్పుడు ఏమంటున్నారు తెలుసా దేవుడు? నీకు నేను సంతానాన్ని కలుగజేయబోతున్నాను అంటున్నారు. మీరు నేను అయితే నమ్ముతామా? చెప్పేది దేవుడే. కానీ ఇప్పుడు మనకున్నటువంటి ఆలోచనను బట్టి, ఇప్పుడు మనకున్నటువంటి జనరేషన్ బట్టి, మనకున్నటువంటి వయసును బట్టి కనుక దేవుడు మనతో మాట్లాడి మనకు ఒక 70 సంవత్సరాలకో 80 సంవత్సరాలకో నీకు నేను సంతానం కలుగజేయబోతున్నానంటే వీడియో చూస్తున్నటువంటి నీవు కానీ, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి నేను కానీ నమ్ముతామా? మీరు ఒకసారి ఆలోచించాలి. మనం నమ్మం. ఎందుకంటే మనకు తెలుసు ఏమని, మనకి 60-70 సంవత్సరాలు వచ్చేసి మనం పిల్లలుగా ఉండవు ఏంట్రో బాబు, ఏదో చెప్తాడు అంతే దేవుడు. మనం అసలు ఎవరైనా ఉందా? అసలు ఎవరికైనా తెలుసా 60-70 సంవత్సరాల్లో పిల్లల కంటే? అసలు పిల్లలు కంటాం సాధ్యమేనా? అసలు అది అసలు అసాధ్యం. మనం పిల్లల్ని కనలేము. ఎలా కంటామండి? 60-70 సంవత్సరాలకి మన దగ్గర ఓపిక ఎక్కడ ఉంటుంది? పిల్లలుగానే ఇది మన దగ్గర ఎక్కడ ఉంటుందండి? మన దగ్గర ఉండదు. దాన్ని కోల్పోతాం మనం. అని నీకు తెలుసు, నాకు తెలుసు. దేవునికి తెలియదంటారా? కానీ దేవుడు ఎందుకని చెప్తా ఉన్నారు మనతో, నీకు ఈ వయసులో సంతానమును కలుగజేయబోతున్నాను అని? ఆయనకి తెలుసు కదా, మన వయసు తెలుసు. మన వయసును బట్టి పిల్లలు పుడతారో లేదో కూడా ఆయనకు తెలుసు. కానీ ఎందుకని అలా అంటున్నారు? ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. మీరందరూ నమ్ముతున్నారా? ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ కూడా లేదు. వయస్సును బట్టి కాదు, శరీరాన్ని బట్టి కాదు, దేన్ని బట్టి కూడా ఆయన ఆలోచించరు. కానీ ఆయనకున్న శక్తిని బట్టి అటువంటి వాగ్దానము చేస్తున్నారు. తెలుసుకోవాలి. అంతేగాని విశ్వాసము కోల్పోయి నీతో దేవుడే మాట్లాడుతున్నాడు కరెక్టే, కానీ నీకు విశ్వాసము లేకపోతే ఎలా? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నీకు సంతానం కలుగజేస్తా అన్నప్పుడు నీవు విశ్వాసముతో దీని మీద ఉంచాలి. విశ్వాసం ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద, వారి మాట మీద కనుక నువ్వు విశ్వసించి విశ్వాసముతో ఎదురు చూసినట్లయితే నీకు దేవుడు చెప్పిన విధముగా చేయబోతా ఉన్నాడు. నీతో మాట్లాడిన విధముగా దాన్ని జరిగించబోతా ఉన్నాడు. అద్భుతాలు చేయబోతా ఉన్నాడు. ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరగబోతా ఉన్నాయి. అబ్రహాము గారు విశ్వాసాన్ని కోల్పోలేదండి. దేవుడు చెప్పినటువంటి మాటను ఆయన మీద విశ్వాసమును ఉంచి, ఆయన మాట మీద విశ్వాసం ఉంచి ఓపికగా ఎదురు చూశారు, సంతానాన్ని పొందుకున్నారు. లేకపోతే మనం ఎవరం కూడా లేవు. అర్థమవుతుందా? సంతానము కలిగింది, దేవుని మాట నెరవేర్చబడింది. దేనివల్ల ఇదంతా, దేనివల్ల జరిగిందో మీరందరూ కూడా మీ హృదయాలను పరిశీలించుకోవాలి. ఇదంతా కూడా కేవలము విశ్వాసము ద్వారాగానే జరిగింది. నమ్మకము ద్వారాగానే మనం ముందుకు వెళ్ళాం. జరిగింది. నమ్మకం ఒకటే ఉండడం కాదు, కానీ ఓపికగా ఎదురు చూడాలి కూడా. మనం ప్రార్థన చేసిన వెంటనే అద్భుతాలు జరగకపోయి ఉండవచ్చు. తెర వెనక దేవుడు మన కోసం పని చేస్తున్నాడని గనక నువ్వు నమ్మితే అదే నిజమైన విశ్వాసం. మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. మీరందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నారు. కరెక్టే. మీరందరూ కూడా దేవుని మాటలకు విధేయులై ఉన్నారు. కరెక్టే. కానీ సమయం పడుతుందని విశ్వాసాన్ని కోల్పోతున్నావా? ఒకసారి ఆలోచించుకో. ఎన్ని నువ్వు పాటించినా, ఎన్ని విధాలుగా నువ్వు జీవించినా, నీ జీవితంలో విశ్వాసము లేకపోతే ఇవేవి కూడా నీకు సాధ్యము కావు అని మరొకసారి నీకు గుర్తు చేస్తా ఉన్నాను. విశ్వాసం ఉంటేనే అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేయగలము అని మనమందరం కూడా నమ్మాలి. మీరందరూ కూడా అనేకులకి తెలియపరుస్తారని నమ్ముతా ఉన్నాను. దేవుని మాటలు నలుగురితో పంచుకోవడం దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదం. మెడలు మిద్దలు ఇవ్వక్కర్లేదు, ఆస్తిపాస్తులు ఇవ్వక్కర్లేదు, కానీ మాటలు మన నోటి మాట ద్వారాగా అనేకులకు పంచిపెడుతున్నాం. చూసారా? అదే గొప్ప ఆశీర్వాదం.
మీరు కూడా అటువంటి ఆశీర్వాదం పొందాలని, విశ్వాసముతో దేవుని కోసం ఎదురు చూడాలని, కూడా ఆ విధముగా అనేకులతో ఈ విషయాన్ని పంచుకోవాలని, విశ్వాసముతో జీవించాలని నమ్ముతా ఉన్నాను. ప్రభు ఈ మాటలన్నీ కూడా మీ జీవితంలో జరుగులాగున సహాయం చేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రాలు ప్రభు. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ ద్వారా నాతో మాట్లాడించినటువంటి మాటలలో ప్రతిదీ కూడా విన్నటువంటి వారికి, చెప్పినటువంటి నాకు కూడా నాయన ప్రభా పొందులాగిన మేమందరము కూడా వాటిని పొంది నాయన మా హృదయాల్లో భద్రపరుచుకుని ఆ విధంగా జీవించి విశ్వాసముతో ఉండుటకు, అనేకుల్ని నాయన ఆ విశ్వాసములోనికి తీసుకొచ్చుటకు మాకు మీ సహాయం కావాలి ప్రభువా. మీ సహాయాన్ని దయచేసి వింటున్న వారిని, చెప్పినటువంటి నన్ను కూడా దీవించి ఆశీర్వదించి నాయన నీ నామాన్ని ఘనపరుచుకోమని, నీ సువార్తను అనేకులకి పంచడానికి సహాయం దయచేయమని, వింటున్న వారు అనేకులు కూడా ఆశీర్వాదం పొందాలని, వారి జీవితంలో వారు ఎదుగు బ్రతికేవారిగా ఉండాలని, విశ్వాసముతో ఎదురు చూడాలని, వారి జీవితంలో గొప్ప అద్భుతాలను వారు పొందుకోవాలని ఆశపడతా ఉన్నాను. చూస్తున్నటువంటి సంఘం ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి ఇబ్బందులు, ఇరుకులు, అనారోగ్య సమస్యలు, కష్టాలు, కన్నీరు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో మీకు తెలుసు నాయన. ప్రతి ఒక్కరిని కూడా వాటి నుంచి విముక్తి పరచండి, వారి నుంచి దూరం చేయమని అడుగు వేడుకుంటా ఉన్నాను. ఎవరైతే నన్ను మిమ్మల్ని నమ్ముకోకుండా లోకంలో విచ్చలవిడితనాన్ని జీవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డని కూడా మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా పట్టుకోండి. ప్రతి ఒక్క బిడ్డలో ప్రేరేపణ కలుగు చేయమని, మారు మనసును, రక్షణ భాగ్యాన్ని దయచేయమని, ఈ వీడియో అనేకులు వీక్షించి నాయన మంచి మాటలు పొందుకున్నామని వారు నమ్మి విశ్వాసముతో నీ కోసం ఎదురు చూచి వారిలాగా సహాయం దయచేయమని, ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో పాదాల చెంతకు చేరుకుందని, దీవించి ఆశీర్వదించి జవాబు దయచేయబడిందని నేను నమ్ముతా ఉన్నాను. ఆమేన్. యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలండి.